ఏవండి నేను ఎంటికలు కట్ చేపిద్దాం అనుకుంటున్నా. చేయించుకో. కానీ చాలా కష్టపడి పెంచినండి. అయితే చేయించుకోకు. ఇవాళ రేపు చిన్న ఎంటికలే స్టైల్ కదా అండి. అయితే కట్ చేయించుకో. కానీ మీకు పెద్ద జుట్టు అంటేనే ఇష్టం కదా. అయితే కట్ చేయించుకోకు. మా ఫ్రెండ్ అంటుంది నీ ఫేస్ మీద చిన్న ఎంటికలే బాగుంటాయని. అయితే కట్ చేయించుకో. చిన్న వెంట్రుకలకు జడ వేయడం రాదు కదా అండి. అయితే కట్ చేయించుకోకు. అనుకుంటున్నా ఒకసారి కట్ చేసి చూద్దామని. అయితే కట్ చేసుకో. కట్ చేపిస్తే ఎంటికలన్నీ ఖరాబ్ అయితే కావచ్చు. అయితే చేయించుకోకు. ఆలోచిస్తున్నా ఒకసారి కట్ చేపిద్దామని. అయితే కట్ చేయించుకో. కట్ చేయించుకున్న తర్వాత ఖరాబ్ అయితే మీదే బాధ్యత. అయితే చేయించుకోకు. కానీ చిన్న ఎంటికలు మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. అయితే చేయించుకో. అంటే ఏమైతుందండి కట్ చేపించుకున్న తర్వాత ఖరాబ్ అయితే. అయితే చేయించుకోకు. ఇక బాగా ఆలోచించి ఫిక్స్ అయినండి కట్ చేపించుకుందామని. అయితే చేయించుకో. సరే మరి ఎప్పుడు వెళ్దామండి? అయితే కట్ చేసుకోకు. నేను మా అమ్మ ఇంటికాడ పోదామంటున్నా. అయితే కట్ చేయించుకోకు. అదే నేనేమంటున్నా నువ్వేమంటున్నావు? అయితే కట్ చేసుకో. నీ పానం ఇట్ట బాగుందా? అయితే కట్ చేయించుకోకు. నీ పిక్చర్లో అయిపోయినా ఏంది? అయితే కట్ చేసుకో. అయితే కట్ చేసుకోకు. కట్ చేయించుకో. కట్ చేయించకు. కట్ చేసుకో. కట్ చేసుకో.